హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏకే. ఈరోజు మనం నేర్చుకుంటున్న నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ విచ్ రిలేటెడ్ టు అవర్ ఫస్ట్ ఇయర్ టాపిక్ అండ్ థర్మోడైనమిక్ చాప్టర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్రెడీ వీ నో దట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హీట్ ఇంజన్ టు ద రిఫ్రిజిరేటర్? సో డిఫరెన్స్ అడుగుతున్నాను హీట్ ఇంజన్కి రిఫ్రిజిరేటర్కి. బట్ దానికంటే ముందు రెండు స్టేట్మెంట్స్ అడుగుతున్నాడు, కెల్విన్ అండ్ క్లాసియస్ స్టేట్మెంట్. ఓకేనా, చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ హవా. నౌ సీ ద what is the first statement? కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద టూ స్టేట్మెంట్. వాడు ఏమి ఇచ్చాడు ఒకసారి జస్ట్ అందులో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ రాద్దాం. సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటే కాదు అంటున్నాడు. ఏం ఇంపాసిబుల్ కాదంటున్నాడు? అబ్జర్వ్ ద హీట్ ఫ్రమ్ హాట్ రిజర్వాయర్. అబ్జర్వ్ ద హీట్ ఫ్రమ్ హాట్ రిజర్వాయర్ అంటే ఏందో చెప్దాము. హాట్ రిజర్వాయర్ అంటే హాట్ అంటే బాగా వేడిగా ఉండే, రిజర్వాయర్ అంటే సంథింగ్ విల్ బి స్టోర్డ్. ఇప్పుడు మనకు పైన రిజర్వాయర్స్ ఉంటాయి అంటే అక్కడ వాటర్ స్టోర్ అవుతుంది. ఇక్కడ హాట్ రిజర్వాయర్ లో హీట్ హాట్ రూపంలో హీట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటున్నాడు? హాట్ రిజర్వాయర్. దట్ కన్వర్ట్స్ కంప్లీట్లీ హీట్ ఇంటూ వర్క్. ఏ హీట్ నైతే మనం అబ్జర్వ్ చేసినామో అది టోటల్ గా వర్క్ లోకి కన్వర్ట్ కాదు, అది ఇంపాసిబుల్ అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ ఏమంటున్నాము? కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. చూడండి అన్న, ఒక దగ్గరికి వెళ్ళి హీట్ తీసుకున్నాను, ఆ హీట్ తీసుకొని వర్క్ లోకి కన్వర్ట్ చేస్తాను. అది టోటల్ కంప్లీట్ కాదు. ఫర్ సపోజ్ మన బైకే తీసుకుందాం. బైక్ ఇస్ నథింగ్ బట్ మన గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ హీట్ ఇంజన్. సో ఫ్యూయల్ వేసినాం, దాన్ని బర్న్ చేసినాం, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ ప్రొడ్యూస్ అయిన హీట్ అనేది మెకానికల్ ఎనర్జీ, అంటే జస్ట్ బైక్ రొటేట్ కావాలి. సో వాట్ ఎవర్ ద హీట్ ప్రొడ్యూసెస్ ఇన్ ద బైక్ డజంట్ టోటలీ కంప్లీట్ అనమాట, కంప్లీట్ గా వర్క్ లోకి కన్వర్ట్ కాదు. అంటే ఎంత హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అంత హీట్ గా మన వర్క్ అంటే ఆ మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ కాదు. ఇది కాదు, బట్ ఆయన కూడా అదే చెప్తున్నాడు. కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి అంటున్నాడు? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కాదు. అబ్జర్వ్ ద హీట్ అబ్జర్వ్ చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి? హాట్ రిజర్వాయర్. సో రిజర్వాయర్ లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? హీట్ తీసుకుంటున్నాను. అది ఎందులో కన్వర్ట్ చేస్తున్నాను? వర్క్ లోకి. కన్వర్ట్ ఏమంటున్నాడు? టోటల్ గా కన్వర్ట్ కంప్లీట్లీ కాదు అంటున్నాడు. కరెక్టే, కాదు. ఇది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ క్లాసియస్ స్టేట్మెంట్ అన్నాడు. ఇట్ ఈస్ ఆల్సో ఇంపాసిబుల్ అంటున్నాడు టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డర్ ఆబ్జెక్ట్ టు ది హాటర్ ఆబ్జెక్ట్ అంటున్నాడు. అంటే ఏదైనా హీట్ అనేది హాట్ ఆబ్జెక్ట్ నుంచి కోల్డ్ ఆబ్జెక్ట్ కి హీట్ ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం కానీ తప్ప కోల్డ్ ఆబ్జెక్ట్ నుంచి హాటర్ ఆబ్జెక్ట్ కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయలేము అనే వర్డ్ చెప్తున్నాడు. జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ రెండే రెండు ఫామ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హీట్ అబ్జర్వ్ చేసుకున్నాను. సో ఇట్ డజంట్ టోటలీ కంప్లీట్ అంటే టోటల్గా ఏముందో ఆ టోటల్ ఎంతైతే హీట్ తీసుకున్నామో అది కంప్లీట్గా వర్క్లోకి మనం కన్వర్ట్ చేయలేము. ఆ స్టేట్మెంట్ని కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అన్నాడు. ఒకవేళ నెక్స్ట్ వచ్చింది క్లాసియస్ స్టేట్మెంట్ అంటాడు. ఇది ఆల్సో ఇంపాసిబుల్ ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ కోల్డర్ ఆబ్జెక్ట్ టు ది హాటర్ ఆబ్జెక్ట్. చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకు హీట్ అనేది మనము ట్రాన్స్ఫర్ చేయలేము. ఓకేనా? ఈ టూ స్టేట్మెంట్స్ ఖచ్చితంగా రాయాలన్నా. ఆ తర్వాత జస్ట్ కంపారిజన్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక డయాగ్రామ్ ఇస్తాను, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోదాం. వెరీ క్లియర్? ఐ థింక్ ఇట్స్ క్లియర్. చూడండి, డయాగ్రామ్ ఇస్తాను, దానిపైన కంపారిజన్ చేద్దాం. సో ఫస్ట్ ఎవరెవరికి కంపారిజన్? హీట్ ఇంజన్ కి అండ్ రిఫ్రిజిరేటర్. ఫస్ట్ హీట్ ఇంజన్ సంబంధించి రాస్తున్నాను. ఓకేనా? హాట్. అందులో ఒకటి ఏముంది ఇక్కడ మనకు కండిషన్ లో? ఒకటి హాట్ రిజర్వాయర్ అంటున్నాడు, ఇంకోటి కోల్డ్ రిజర్వాయర్ అంటున్నాడు. హాట్ రిజర్వాయర్ ఇక్కడ నుంచి వర్కింగ్ సబ్స్టెంట్, సారీ ప్లేస్ సరిపోవట్లేదు. ఈ డయాగ్రామ్ చాలా ఈజీ, జస్ట్ డయాగ్రామ్ రెండు కూడా సేమ్. మనం పెట్టుకుంటున్న ఆరో మార్క్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది బిడ్డ, అంతకంటే పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఒకటి హాట్, ఇంకోటి కోల్డ్ రిజర్వాయర్. వెరీ ఇంపార్టెంట్. సేమ్ డయాగ్రామ్ జస్ట్ ఆరో మార్క్స్ ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకేనా? సేమ్. ఫస్ట్ ఇక్కడ హాట్ రిజర్వ్, ఇప్పుడేమో కోల్డ్ రిజర్వాయర్, అండ్ ఇక్కడ ఇది వర్కింగ్ సబ్స్టెన్స్.
మీరు ఆన్సర్ చదివేటప్పుడు ఉంటుంది. సో దీనికి సంబంధించేసి కూడా నేను నోట్స్ పెడుతున్నాను, సో ప్రాబ్లం ఏం లేదు. డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకే, క్లియర్. హాట్ రిజర్వాయర్, కోల్డ్ రిజర్వాయర్. సింపుల్. హీట్ ఇంజన్ ఏం చేస్తుంది, రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్ ఆన్సర్. ఫస్ట్ హీట్ ఇంజన్, ఇట్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. ఓకే, హీట్ ఇంజన్ ఏం చేస్తున్నాను, హీట్ తీసుకొని వర్క్ చేస్తుంది. హాట్ రిజర్వాయర్ నుంచి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. T1 అంటే టెంపరేచర్, Q1 అంటే హీట్. ఓకే, హాట్ రిజర్వాయర్ నుంచి హై టెంపరేచర్ ఉన్న ఏరియా నుంచి Q1 అనే హీట్ని వర్కింగ్ సబ్స్టెన్స్, అంటే ఎవరైతే వర్క్ చేయాలో ఆ వర్కింగ్ సబ్స్టెన్స్ దగ్గరికి తీసుకుంటుంది. చూడండి, ఇట్ అబ్జర్వ్స్ హీట్ Q1 ఫ్రమ్ హాట్ రిజర్వాయర్ ఎట్ హై టెంపరేచర్. T1 అంటే ఏంటిది, హై టెంపరేచర్. ఓకేనా, ఎట్ హై టెంపరేచర్ తీసుకుని వర్క్ చేస్తుంది. ఓకేనా, తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత సో ఇయర్ రిజెక్ట్ ఈట్ Q2 రిజెక్ట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది. చూడండి, Q2 కోల్డ్ రిజర్వాయర్ ఎవరికి ఇచ్చేస్తుంది, కోల్డ్ రిజర్వాయర్ ఎట్ లో టెంపరేచర్. సింపుల్, చాలా సింపుల్. హాట్ రిజర్వాయర్ హై టెంపరేచర్ ఉంటుంది, కోల్డ్ రిజర్వాయర్ లో టెంపరేచర్ ఉంటుంది. Q1 హీట్ తీసుకొని వర్క్ చేసేసి Q2ని రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, ఒకటి వర్క్ డన్ బై ద సిస్టమ్. ఆరో మార్క్ పైకి ఉంటే బై ద సిస్టమ్. సింపుల్. ఒక్కవేళ సేమ్ కంపారిజన్ చేస్తే కోల్డ్ రిజర్వాయర్ నుంచి Q2 హీట్ తీసుకొని లో టెంపరేచర్ తీసుకొని వర్కింగ్ సబ్స్టెన్స్ దగ్గర వర్క్ జరిగి Q1 ఏం చేస్తుంది, హాట్ రిజర్వాయర్ దగ్గర రిజెక్ట్ చేస్తుంది. సింపుల్, రివర్స్ రాయండి. హాట్ రిజర్వాయర్ దగ్గర Q1 తీసుకొని Q2ని రిజెక్ట్ చేస్తే కోల్డ్ రిజర్వాయర్ దగ్గర Q2ని తీసుకొని Q1ని రిజెక్ట్ చేస్తుంది. ఆరో మార్క్ సేమ్, Q1 Q2 Q2 Q1. ఇక్కడ హాట్ రిజర్వాయర్, ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్, ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్, ఇక్కడ హాట్ రిజర్వాయర్. పైకి ఆరో మార్క్ ఉంటే బై ద సిస్టమ్, ఆరో మార్క్ డౌన్లో ఉంటే ఆన్ ది సిస్టమ్. వర్క్ డన్ ఆన్ ది సిస్టమ్. ఇప్పుడు కంపారిజన్లో ఒక్కొక్కటి రాస్తాం. ఏం రాస్తాను, ఫస్ట్ పాయింట్ ఇట్ కన్వర్ట్స్ హీట్ ఇంటూ వర్క్. ఇక్కడ ఏం రాస్తున్నాను, ఇట్స్ వర్క్స్ రివర్స్ హీట్ ఇంజన్. హీట్ ఇంజన్కి ఎగ్జాక్ట్లీ రివర్స్ జరుగుతుంది. ఇక్కడ ఏమంటారు, ఇట్ అబ్జర్వ్ హీట్. సేమ్ రాయండి, పాయింట్ సేమ్ రాయండి, ప్రాబ్లం లేదు. ఇట్, వెరీ గుడ్. అబ్జర్వ్, ఇట్ అబ్జర్వ్ హీట్. ఇక్కడ ఎంత తీసుకుంది, Q1. ఇక్కడ ఎంత అబ్జర్వ్ చేసింది, Q2. వెరీ గుడ్, Q2 ఫ్రమ్ హాట్ రిజర్వాయర్. ఇక్కడ ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్. చెప్తున్నాను కదా, జస్ట్ కంపారిజన్. అబ్జర్వ్ ఈట్ Q1 ఫ్రమ్ హాట్ రిజర్వాయర్, అబ్జర్వ్ ఈట్ Q2 ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్ ఎట్ హై టెంపరేచర్. ఇక్కడ ఇప్పుడు ఏం రాయాలి, ఇక్కడ ఎట్ కోల్డ్. సో దట్ మీన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అనగా లో టెంపరేచర్ అనుకుందాం. ఎట్ లో టెంపరేచర్, లో టెంపరేచర్ ఎక్కడ నుంచి, T2 లో టెంపరేచర్ అయిపోయింది. నెక్స్ట్ హియర్ రిజెక్ట్ హీట్ Q1 తీసుకుంది, Q2 రిజెక్ట్ చేసింది. ఇక్కడ Q2 తీసుకుంది, Q1ని రిజెక్ట్ చేస్తుంది. అంటే ఏం రాసాం, చెప్పండి. సేమ్ దీన్ని రాస్తుంది. ఇక్కడ వచ్చినట్టే అక్కడ వచ్చినట్టే. హియర్ రిజెక్ట్, సేమ్ బిడా సేమ్ హీట్. అక్కడే ఇక్కడ Q2, ఇక్కడ Q1. వెరీ గుడ్. ఇక్కడ కోల్డ్ రిజర్వాయర్కి రిజెక్ట్ చేసిన, ఇక్కడ ఎవరికి రిజెక్ట్ చేయాలి, వెరీ గుడ్, హాట్ రిజర్వాయర్. ఫినిష్ ఎట్ లో టెంపరేచర్. ఓకే, ఇక్కడ లో టెంపరేచర్, ఇక్కడ ఏమొస్తుంది, వెరీ గుడ్, హైయర్ టెంపరేచర్. ఫినిష్ ఎంత, T1. జస్ట్ ఆపోజిట్ రాసిన. నెక్స్ట్ ఇక్కడ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇక్కడ వర్క్ డన్ చెప్పాను, ఆర్మర్ కింద ఉంటే ఆన్ ది సిస్టమ్. సింపుల్. ఇక్కడ ఎఫిషియన్సీ రాసినాం. వాట్ ఈస్ ద ఫార్ములా, ఎఫిషియన్సీ. ఇక్కడ కూడా రాసాం ఎఫిషియన్సీ. ఇక్కడ
ఇక్కడ బీటా ఆల్ఫా అని చూపిస్తారు, ప్రాబ్లం లేదు. బీటా ఇక్కడ W/Q1, ఇక్కడ Q2/W. సో Q2 యాజ్ యూజువల్ రాసిన W ఫార్ములా ఎప్పుడు ఏంటి Q1 - Q2. వెరీ గుడ్, Q1 - Q2. సో చూడండి బిడ్డ, Q2 ఇద్దరికి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అప్పుడు ఏమొస్తుంది? Q2/Q1 - Q2/Q1 ఎంత? 1. ఫినిష్. ఇక్కడ ఈట <1 అంటున్నాడు. ఇక్కడ <1, ఇక్కడ ఏమవుతుంది? బీటా <1. ఫినిష్. వెరీ సింపుల్ ఆన్సర్. ఫస్ట్ కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ ఒకటి, క్లాసెస్ స్టేట్మెంట్ రెండు రాశాక జస్ట్ ఈ డయాగ్రామ్ వేసేయండి. సేమ్ డయాగ్రామ్లు ఎలాంటివి వేరే. సో 1 రెక్టాంగులర్ బ్లాక్స్, తర్వాత సర్కిల్, రెక్టాంగులర్, సేమ్ డయాగ్రామ్ వేసేయండి. హాట్ రిజర్వాయర్, కోల్డ్ రిజర్వాయర్, ఉల్టా రాయండి. కోల్డ్ రిజర్వాయర్, హాట్ రిజర్వాయర్. Q1 తీసుకొని Q2 రిజెక్ట్ చేస్తే, Q2 తీసుకొని Q1 రిజెక్ట్ చేస్తాం. Q1 ఎట్ హై టెంపరేచర్, Q2 ఎట్ లో టెంపరేచర్. Q2 ఎట్ లో టెంపరేచర్ ఎప్పుడైనా సరే, Q1 ఎట్ హై టెంపరేచర్. ఆరో మార్క్ బై ద సిస్టమ్, ఆరో మార్క్ డౌన్కి ఆన్ ద సిస్టమ్. ఫస్ట్ ఇది ఇక్కడ రాయాలి మనం. ఇట్ కన్వర్ట్ హీట్ ఇంటూ వర్క్. దీనికి రివర్స్ ప్రాసెస్. ఇట్ వర్క్స్ రివర్స్ టు ది హీట్ ఇంజన్. హీట్ ఇంజన్కి రివర్స్ చేస్తాం. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఈ అబ్జర్వ్ హీట్, చూసి బొమ్మను చూసి చెప్పండి. అబ్జర్వ్ హీట్ Q1 ఫ్రమ్ హాట్ రిజర్వాయర్ ఎట్ హై టెంపరేచర్. ఎక్కడ నుంచి తీసుకుంటుంది, అక్కడ టెంపరేచర్ ఎంత. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఇట్ అబ్జర్వ్ Q2 ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్ ఎట్ టెంపరేచర్ లోవర్. అయిపోయింది. రిజెక్ట్ చెప్పాలి కదా. హియర్ రిజెక్ట్ హీట్ Q2 టు ద కోల్డ్ రిజర్వాయర్ ఎట్ లోవర్ టెంపరేచర్. సేమ్ ఇక్కడ కూడా రిజెక్ట్ చేస్తుంది. రిజెక్ట్ Q1 ఎట్ హాట్ రిజర్వాయర్ టెంపరేచర్ higher. Finish. Work done by the system. Work done on the system. Efficiency W/Q1. Efficiency Q2/W. Where W is nothing but Q1 - Q2. Where W is not Q1 - Q2. Just separate, just right side. Less than 1, more than 1. Finish. ఈ పాయింట్స్ రాసేసి ఆ డయాగ్రామ్ వేసి 2 స్టేట్మెంట్స్ రాస్తే అప్పుడప్పుడు ప్రాబ్లం కూడా ఇవ్వనా, ప్రాబ్లం కూడా రాదు. సో ప్రాబ్లం ఇస్తే ఎఫిషియన్సీ మీద చిన్న క్వశ్చన్ ఇస్తాడు, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ ఏదైనా ఒకటి, కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఏదైనా ఒకటి. మ్యాక్సిమం రాదు. ఒకవేళ వచ్చింది నేను 2 స్టేట్మెంట్ పర్ఫెక్ట్ రాసి దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తే 6 మార్క్స్ పక్కా. చూడండి, ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో కంప్లీట్ చేసిన ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వర్కినెస్ థీరమ్, కొలిషన్, ఈ పర్ఫెక్ట్ 3 నేర్చుకున్నా ఒక క్వశ్చన్ 100% ఉంటుంది. ఒకటి రాసేస్తారు. టైం పీరియడ్ ఒకటి నేర్చుకున్నాం, 90% ఈజీగా ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉంటుంది. సో 10% ఇంకోటి వచ్చింది, చాయిస్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు నేర్చుకుంటున్నాం మన ఇంకో ఆన్సర్ ఏంది, డిఫరెన్సెస్ బిట్వీన్ హీట్ ఇంజిన్ అండ్ రిఫ్రిజిరేటర్. అండ్ ఇంకో ఆన్సర్ చెప్తాను, కార్నాట్ హీట్ ఇంజిన్ చెప్తాను. అండ్ ఆసిలేషన్లో ఇంకో ఆన్సర్ ఉంది. ఈ టోటల్ ఎన్ని ఆన్సర్ అయినాయి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, వర్కినెస్ థీరమ్, కొలిషన్, 3 టైం పీరియడ్. ఓకేనా. అండ్ ఇంకొకటి, సో వాడు ఏమంటాడు అంటే ఇంకో క్వశ్చన్ చూపిస్తున్నాడు. ఏంటంటే వాట్ ఎవర్ ద సింపుల్ పెండులమ్ ఈజ్ ఆసిలేషన్ నథింగ్ బట్ సర్క్యులర్ మోషన్ చూపించి మనకు క్వశ్చన్ అడుగుతాడు. అనదర్ లాంగ్ క్వశ్చన్. అవి 2, ఇక్కడ 2, మొత్తమేనే 3, 2, 2, టోటల్ 7. లేదు కొలిషన్ చదవట్లేదు, బాగా కాంప్లికేషన్ ఉంది అనుకో, వదిలిపెట్టినా ప్రాబ్లం లేదు. 6 లాంగ్ క్వశ్చన్ పర్ఫెక్ట్ చదివినా మీరు 3 రాయొచ్చు, లేదా 2 ఖచ్చితంగా రాస్తారు. సో ఆల్రెడీ చెప్తున్నా, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం నేను మీకు షార్ట్స్ రూపంలో పెడతాను. మన యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, అందులో పెట్టేస్తాను, జస్ట్ చెక్ చేసుకోండి. అండ్ 2 మార్క్స్ కూడా షార్ట్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో దీనికి సంబంధించిన PDF కూడా నేను మన లింక్లో ఇస్తాను, కావాలంటే రాయండి, కూడా చూడండి. మీకు మెటీరియల్ కూడా ఉంటాయి, బట్ ఎక్స్ప్లెనేషన్లో కొద్దిగా అర్థమవుతుందని చెప్పడం. సో ఒకసారి వెరిఫై చేసుకోండి. జస్ట్ కంపారిజన్ చదివేటప్పుడు వాట్ ఈస్ ద కంపారిజన్, ఇక్కడ ఏముంది అక్కడ ఏముంది ఆలోచించి రాస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.